అమృతం అంటే ఏమిటి? దేవతలు స్వీకరించేది అమృతం అని అంటారు కదా, ఎలా ఉంటుంది అమృతం అంటే? అమృతం అంటే మనకు వ్యాకరణ శాస్త్రంలో ఒక శ్లోకం జ్ఞాపకం వస్తుంది. అమృతం వై పిబద్ధైత్యస్తం వైకుంఠోద్విధాచ్చినతు. ఇది సమాస కుసుమావళిలోని శ్లోకపాదం. మృతము కానటువంటిది అనే సందర్భంలో అమృతం అన్న శబ్దాన్ని వివేచన చేస్తారు. ప్రామాణికంగా గమనించినట్లయితే ఏది స్వీకరిస్తే మనకు మృత్యువు కలుగుతుందో అది మృతము అవుతున్నది, దేని ద్వారా మనకు మృత్యువు సమీపిస్తున్నదో అది మృతము అవుతున్నది. ఈ మృత్యువు రాకుండా చేసేది అమృతమయము అవుతున్నది. గోమయము అమృతమయము, గోఘృతము అమృతమయము. అలాగే ఆహార పదార్థము పరమాత్మకు సంబంధించినది అయినప్పుడు అది అమృతమయము అవుతున్నది. మాధ్వీర్ణ సంతోషధీ మధునక్త ముతోషసి అనే ఒక ప్రమాణాన్ని స్వీకరించి నల్లని వర్ణంలో ఉండేటటువంటి కపిలధేనువు నుంచి సేకరించినటువంటి పాలు, ఆ పాలను తోడుపెట్టగా లభించినటువంటి పెరుగు, ఆ పెరుగును చక్కగా బాగా చల్లవల చేయగా, మథనం చేయగా, మథించగా అందులో నుంచి లభించినటువంటిది ఘృతము. ఆ ఘృతము నెయ్యి, అమృతము అన్న పేరు. అలాగే 1 గ్లాసు పెరుగు 7 గ్లాసు మంచినీళ్ళు కలిపి బాగా మథిస్తే లభించేటటువంటి సారానికి కూడా అమృతము అనే పేరు. ఏ పదార్థం స్వీకరిస్తే మనకు ఆనందం కలుగుతుందో ఆ పదార్థానికి అమృతము అని పేరు. శరీరానికి సంబంధించి మృత్యువు ఈ దేహాన్ని నాశనం చేయవచ్చును గాక, కానీ ఆత్మకు మృత్యువు లేదు. ఆనందం అన్న భావానికి మృత్యువు ఉండదు. కాస్త సాధారణంగా మాట్లాడుకుందామా అంటే, మంచి ఆనందంతో ఉండేటటువంటి వ్యక్తి, ఉత్సాహంతో ఉండేటటువంటి వ్యక్తికి శరీరానికే వయస్సు, వృద్ధాప్యం శరీరానికే. చర్మము ముడతలు పడవచ్చు, వెంట్రుకలు తెలుపు రంగులకు మారవచ్చు, లేదా శరీరం వృద్ధాప్యంతో నేల పడిపోయే విధంగా బలం కోల్పోవచ్చు. కానీ మనస్సు ఎప్పుడూ చాకచక్యంగా ఆనందంగా ఉండడంతో ఎప్పుడూ నవయువకుడివానే ప్రవర్తించే స్వభావాన్ని మనం గుర్తించినప్పుడు ఆ వ్యక్తికి ఏ అనారోగ్యము కలగదు. అనారోగ్యం కలగనటువంటి పదార్థాలను అలవాటు చేసుకున్న కారణం చేత అతడు చిరంజీవి, అపమృత్యువు లేకుండా ఉన్న వ్యక్తి, అమృతమయమైన ఆలోచనలు కలవాడు అంటుంది ఈ వ్యాకరణ శాస్త్రం. అమృతమయమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి కనుక మృతం మనం స్వీకరించకూడదు, అమృతం మనం పొందాలి. ఏదో అమృతం అన్న పేరిట నిశా కలిగించే పదార్థాలను అమృతం అన్న పేరిట సంబోధిస్తున్నటువంటి అత్యాధునిక కాలంలో ఇవన్నీ కూడా ఈ దేహమును పడవేసేవే. అలాగే మనస్సు అన్న పేరిట చెప్పేటటువంటి ఆత్మశక్తిని కూడా నేలబారున నడిచేలాగా, పతనమయ్యేలాగా చేసేవే. కనుక ఇవేవి కూడా అమృత శబ్దానికి సమానమైనవి కావు. ఈ అర్థంలో మనం అమృతం అన్న శబ్దాన్ని గుర్తించాలి. అలాగే అమృతవల్లి అన్న పేరిట కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక నవలను అందించి ఉన్నారు. పురాణ వైర గ్రంథమాల అనే క్రమంలో మరి ఒక నవలలో కూడా కవలలు అన్న పేరిట వ్రాసిన ఆ 2వ నవలలో కూడా అమృతం అన్న పేరిట లభించేటటువంటి వివిధ రకములైన పానీయముల గురించిన వర్ణన కవి సమ్రాట్ విశ్వనాథ గారు చేసి ఉన్నారు. అమృతం అంటే ఆనందం కలిగించేది అనే అర్థంతో పాటుగా శాశ్వతంగా మిగిలిపోయేటటువంటి చిరకీర్తిని కూడా అందించేది అని మనం అర్థం చేసుకోవాలి. సోమలత నుంచి స్వీకరించేటటువంటి రసం అమృతమయం అని మనకు వేదం వివరిస్తుంది. ఇది కథ.